గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అదేంటంటే అశ్లీల కంటెంట్ అంతా కూడా ఇంటర్నెట్లో ఎక్కువగా ఉంది, దానివల్ల చిన్న పిల్లలపైన ఎక్కువ ప్రభావం అనేది పడుతుంది. కాబట్టి ఎలాగైనా కేంద్రానికి ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ అలాంటి సైట్లలో ఇలాంటి కంటెంట్ ఉండకుండా చూసేలాగా తగు చర్యలు తీసుకునే విధంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాలి. అంతేకాకుండా ఇంకా పూర్తి స్థాయిలో బ్యాన్ చేస్తే కూడా అన్ని రకాలుగా బాగా ఉంటుంది అని చెప్పేసి ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అంటే అందులో కూడా ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే ఇలాంటి కంటెంట్ ఏదైతే అశ్లీల కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ ఎక్కువగా 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి వెళ్ళి పెద్దవారి వరకు, అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిపైన కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దానివల్ల కొన్ని సంఘటనలు అనేటివి చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా వాళ్ళ మైండ్ అంతా కూడా చిన్నప్పటి నుంచే పాడవుతూ వస్తూ ఉంది. కరోనా టైంలో ఎక్కువగా ఇంటర్నెట్ అనేది వాడడం వల్ల ల్యాప్టాప్స్ కానివ్వండి, ఫోన్స్ కానివ్వండి, దీని ప్రభావం అనేది పిల్లల మీద ఎక్కువగా పడడంతో వారికి ప్రతి ఒక్కటి కూడా ఎలా సెర్చ్ చేయాలి, ఏం చేయాలి అన్న విషయాలన్నీ కూడా తెలియడంతో ఎక్కువగా ఇలాంటి అశ్లీల వీడియోస్ వస్తున్నా కూడా వారు దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సైట్స్ అనేవి లేకుండా చేస్తే బాగుంటుంది. ఎక్కువగా పిల్లలందరూ కూడా మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఏదైతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారంగా 69A కింద కూడా కేంద్రానికి ఈ యొక్క ఏదైతే అశ్లీల కంటెంట్ ఉన్న సైట్స్ అన్ని కూడా బ్యాన్ చేయడానికి, అంటే దాన్ని మొత్తం లేకుండా చేయడానికి అన్ని రకాలుగా అధికారం ఉన్నప్పటికీ కూడా దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్న దానిపైన అతను చాలా క్లియర్గా చాలా స్పష్టంగా అందులో పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తూ ఆ పిటిషన్ దాఖలు చేయడం అయింది. అయితే దాఖలు చేసిన తర్వాత అది ఏదైతే డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఉన్నారు కదా, ఆయన ఏమని చెప్పారు అంటే దాని పైన వ్యాఖ్యలు చేస్తూ ఇలాంటి కంటెంట్ వల్ల నిజంగానే ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని సైట్స్ని బ్యాన్ చేయడం వల్ల నేపాల్లో జనరేషన్ జెడ్ అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్గా, మీకు అందరికీ గుర్తే ఉంటుంది. అక్కడ ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ఇవన్నీ కూడా క్లోజ్ చేయడంతో పెద్ద ఎత్తున మొత్తం ఒక విధ్వంసమే జరిగిపోయింది. అలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని చాలా సామరస్యంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది చాలా వరకు ఇంటర్నెట్ అనేది పిల్లలు ఎక్కువగా యూజ్ చేయడము, పిల్లల చేతుల్లో ఫోన్ ఎక్కువగా ఉండడము, అంతేకాకుండా ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు వాటికి ఎక్కువగా ప్రలోభం అవుతున్నారు. కాబట్టి ఒక 4 వారాల తర్వాత దీని మీద మనము స్పందిస్తాము అని చెప్పేసి అన్నట్టుగా ఆయన ఒక వాక్యాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఉన్నారో ఆయన ఈ నెల అంటే నవంబర్ 23వ తేదీన అతని పదవి విరమణ కాబోతుంది. కాబట్టి దీనిపైన ఏదైతే ఈ పిటిషన్ పైన అతను మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్గా లేరు అని చెప్పేసి అన్న పలు వాదనలు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. అంటే ఇంతగా సొసైటీలో దీనివల్ల ఎంతో ప్రమాదం ఉన్నది, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ అశ్లీల వీడియోస్ వల్ల జరగరాని సంఘటనలు చాలా వరకు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ అంటే వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా 10 సంవత్సరాల వాళ్ళు 25 సంవత్సరాల వాళ్ళతోటి, అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళతోటి, పెద్దవాళ్ళు చిన్న పిల్లలతోటి ఇలా కొన్ని ఈ వీడియోస్ వల్ల అట్రాక్టివ్ అయిపోయి సంబంధాలు పెట్టుకుంటున్న దాఖలు కూడా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దీని మీద ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా ఇందులో పిటిషనరు చెప్పినప్పటికీ కూడా ఆయన చాలా సింపుల్గా 4 వారాలలో మనం దీనిపైన ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది, మీరు వెయిట్ చేయాలి అని చెప్పేసి చెప్తూ సాఫీగా దాన్ని పక్కన పెట్టడం జరిగింది. అంటే ఇదంతా కూడా మనం చూసేసుకుంటే ఈ సైట్స్ని కనుక మనం నిజంగానే బ్యాన్ చేయాలి అనుకుంటే ఇందులో మనం మాట్లాడుకుంటే దాదాపు 20 కోట్లకు పైగా అశ్లీల వీడియోస్ అన్నీ కూడా ఈ ఇంటర్నెట్లో అమ్మకానికి రెడీగా ఉన్నాయి అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది దీనిపైన దీంతో ప్రభావితం అవుతున్నారు అనేది మనము మాటల్లో చెప్పలేము. అది ఆ సంఖ్య చూస్తేనే చాలా భయమేస్తుంది. అంటే అంత దారుణమైన ఇదిగా నడుస్తూ ఉంది. కాబట్టి ఇది చాలా సొసైటీ మీద బ్యాడ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి త్వరగా చర్యలు తీసుకొని కేంద్రానికి ఒక సూచనలు కూడా తెలియజేయాలి. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సైట్స్ రన్ అవ్వకుండా మీరు బ్యాన్ చేస్తే బెటర్ అనేది ఖచ్చితంగా
కోర్టు నుంచి వెళ్ళి కేంద్రానికి ఒక నివేదిక వెళ్తే బాగుంటుంది అన్న లెవెల్లో కూడా ఈ పిటిషనర్ చెప్పడం జరిగింది. కానీ దీనిపైన మాత్రం ఆయన చాలా కూల్గా స్పందిస్తూ చెప్పాం కదా, కొన్ని సైట్స్ అన్నిటిని మనము ఇమీడియట్గా ఆఫ్ చేయడం వల్ల జరగరాని సంఘటనలన్నీ జరుగుతాయి. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకముందు దీనిపైన చాలా కూల్ అండ్ సాఫ్ట్గానే డీల్ చేయాలి కాబట్టి దానికోసం టైం తీసుకున్నాము. ఆ టైం తర్వాతనే మనం దానిపైన మాట్లాడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా సీజే గవాయ్ గారు కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే 4 వారాల తర్వాత దీనిపైన ఏదైతే ఇంటర్నెట్లో ఎక్కువగా అశ్లీల వీడియోలన్నీ కూడా ఉంటున్నాయి, దానిపైన అలాంటి సైట్ల పైన బ్యాన్ విధిస్తూ అవన్నీ కూడా లేకుండా చెయ్యాలి అని ఫైల్ అయిన పిటిషన్ పైన 4 వారాల తర్వాత వచ్చే నిర్ణయం కోసం వెయిట్ చేయాల్సిందే. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.